వార్ 2 టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చకపోయినా ట్రైలర్ కవర్ చేసింది. హృతిక్ రోషన్ కు పోటీగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడంతో తారక్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయిపోయారు. బాలీవుడ్ రీసెంట్ స్పై థ్రిల్లర్స్ పఠాన్, జవాన్లతో పోలిస్తే కొత్తగా అనిపించకపోయినా సరే ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్ లో ఎన్టీఆర్ కనిపించిన ఒక్క షాట్ వార్ 2 ను హిట్ చేస్తుందన్న సెంటిమెంట్ తో ఉన్నారు. ఎలాగో మీరే చూడండి. ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. తారక్ హిందీలోకి అడుగు పెట్టాడన్న ఫ్యాన్స్ ఆనందంపై టీజర్ నీళ్లు చల్లింది. హృతిక్ కంటే తారక్ తక్కువసేపు కనబడడం వీళ్లకు నచ్చలేదు. అయితే ఆ లోటుని ట్రైలర్ కవర్ చేసింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత వార్ 2 పై అంచనాలు పెరిగిపోతాయని చిత్ర వర్గాలు ఎక్స్పెక్ట్ చేశాయి. కానీ సాదా సీదా స్పై థ్రిల్లర్ లాగానే ఉన్న ఎన్టీఆర్ 6 ప్యాక్ లో కనిపించడంతో వార్ 2 పక్కా హిట్ అని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ చొక్కా తీసేసి 6 ప్యాక్ చూపించిన సినిమాలన్నీ హిట్ కావడంతో వార్ 2 రిజల్ట్ పై ధైర్యంగా ఉన్నారు ఫ్యాన్స్. కెరియర్ మొదట్లో బొద్దుగా ఉండే తారక్ సన్నబడిన 6 ప్యాక్ ట్రై చేయలేదు. టెంపర్ సినిమాతో ఫస్ట్ టైం 6 ప్యాక్ బాడీతో ముందుకొచ్చాడు. తారక్ 6 ప్యాక్ బాడీతో వస్తే ఫ్యాన్స్ కి పండగే. అరవింద సమేత వీర రాఘవ్లో ఏకంగా షర్ట్ తీసేసి యాక్షన్ సీన్ చేశాడు. RRR లో ఇంట్రడక్షన్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అడవుల్లో చొక్కా లేకుండా తారక్ ని రోజుల తరబడి పరిగెత్తించాడు రాజమౌళి. ఈ లెక్కలన్నీ వేసుకున్న అభిమానులు వార్ 2 టీజర్ ట్రైలర్ టాక్ తో సంబంధం లేకుండా హిట్ అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వైరల్ అవుతోంది. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ మూవీ స్పిరిట్ ఎన్నో ప్రశ్నలు రేపుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నటువంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో డైరెక్టర్ చెప్పేశాడు. స్పిరిట్ ఒకసారి మొదలైతే పూర్తయ్యే వరకు ఆగదా? నాన్ స్టాప్ గా తీసేస్తారా? ఈ స్టోరీలో చూద్దాం. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డితో క్రేజ్ తీసుకొచ్చిన సందీప్ వంగ కింగ్డమ్ ప్రమోషన్ లో పాల్గొన్నాడు. విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీ కింగ్డమ్ 31న థియేటర్స్ లోకి వస్తుంది. వీళ్ళిద్దరిని సందీప్ ఇంటర్వ్యూ చేసిన వీడియోను రిలీజ్ చేయగా చివర్లో స్పిరిట్ టాపిక్ వచ్చింది. సినిమా సెప్టెంబర్ లో మొదలవుతుందన్నాడు సందీప్. సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సందీప్ చెబుతున్నా నమ్మడం కష్టమే. ఎందుకంటే 2 నెలల్లో 2 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. రాజాసాబ్ టాకీ పార్ట్ పూర్తయినా 3 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత హను రాఘవపుడి సినిమా ఫౌజీ లైన్ లో ఉంది. ఇప్పటి వరకు సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఇది ఫినిష్ చేయకుండా స్పిరిట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు. మరి ప్రభాస్ కు టైం చాలా తక్కువగా ఉంది. 2 ఏళ్లుగా పూర్తి కాని రాజాసాబ్ ను 40% పూర్తయిన ఫౌజీని 2 నెలల్లో పూర్తి చేయడం అంత ఈజీ కాదు. సందీప్ చెప్పినట్టు స్పిరిట్ మొదలైతే నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే డార్లింగ్ లుక్ ను సందీప్ మార్చేశాడు. రీసెంట్ గా బయటకు వచ్చిన స్టిల్స్ బాహుబలి రీయూనియన్ లో ప్రభాస్ కొత్తగా కనిపించాడు. సన్నబడ్డాడు. ఫేస్ లో న్యూ లుక్ కొత్తగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ మేక్ ఓవర్ అంతా స్పిరిట్ కోసమే కావడంతో సెప్టెంబర్ కాకపోతే 1-2 నెలల ఆలస్యమైన ప్రభాస్ ఈ ఏడాదే సందీప్ చేతుల్లోకి వెళ్లిపోతాడు. హరిహర వీరమల్లు నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ కు 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి క్రేజీ మూవీస్ ఏడాది తిరగకుండా రిలీజ్ అయిపోతాయి. సగానికి పైగా సినిమాను తీసిన క్రిష్ బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి వీరమల్లు నమ్ముకుని నష్టపోయిందెవరు? నిధి అగర్వాల్ ఒక రకంగా లక్కీ హీరోయిన్, మరో రకంగా చూస్తే అన్లక్కీ. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా ఛాన్స్లు వెంటనే రాలేదు. ఏడాది వెయిట్ చేయగా హరిహర వీరమల్లులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. మరోవైపు రాజాసాబ్ లో ప్రభాస్ తో ఆడి పాడుతున్న ఈ 2 సినిమాలతోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా 30+ లోకి వచ్చేసింది నిధి. ఇలా పెద్ద హీరోస్ అంటూ కెరియర్ వేస్ట్ చేసుకుంది. నిధి అగర్వాల్ కి ఓపిక ఎక్కువే. పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చిందన్న పేరే గాని వీరమల్లు ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే నటించాల్సి రావడంతో మరో మూవీకి సైన్ చేయలేదు. వీరమల్లు ఆలస్యం నిధి ఛాన్స్లను పోగొట్టింది. వీరమల్లు ప్రమోషన్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్న నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూస్ ఇచ్చింది. రిలీజ్ కి 4 రోజుల ముందు పవన్ వచ్చినా 2 వారాలుగా వీరమల్లుని ప్రమోషన్ చేసి పవన్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. నిధి చేస్తున్న కృషిని అభినందిస్తూ సింగిల్ హ్యాండ్ తో ప్రమోషన్ చేసిందని తనకే సిగ్గనిపించిందన్నారు పవన్. నిధి ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరమల్లు హ్యాండ్ ఇచ్చాడు. ఇక నిధి ముందున్న ఆప్షన్ రాజాసాబ్ ఒక్కటే. ఈ సినిమాను కూడా 2 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. 3 పాటలు తీయాల్సి ఉంది. ప్రభాస్ అయినా కరుణించి హిట్ ఇస్తాడంటూ చివరి ఆప్షన్ ని నమ్ముకుంది నిధి. హీరోలు మాత్రమే డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువగా డ్యూయల్ రోల్ లో సందడి చేస్తున్నారు. హీరోయిన్స్ 2 పాత్రలతో కనిపించే సినిమాలు ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడ డ్యూయల్ రోల్ అంటే ఏంటో చూద్దాం పదండి. తేజ్ సజ్జా నటిస్తున్న మిరాయి నుంచి వైబ్ ఉంది సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట చూస్తుంటే ఐటెం సాంగ్ లా అనిపించింది. పల్లవి చరణాలు వింటే ఈ అమ్మడు ఐటెం గర్ల్ కాదని తేలిందే. మిరాయి మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా, ఐటెం గర్ల్ గా డ్యూయల్ రోల్ పోషించింది. రవితేజతో ఈగిల్ తీసిన కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయి పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకురావడంతో ఓటీటీ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైందని తెలిసిందే.
ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణంతో వెండితెరకు పరిచయమైన ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్ హాయ్ నాన్నలో క్యామియో రోల్లో కనిపించింది. హీరోయిన్ గా రెండో సినిమా మిరాయికే పాన్ ఇండియా ఆఫర్ అందుకుంది. హీరోయిన్ ఎవరో తెలియకుండా ఇలాంటి గ్లామర్ డోస్ సాంగ్స్ రిలీజ్ చేస్తే అది ఐటమ్ సాంగో టీజింగ్ సాంగో కనిపెట్టడం కష్టం. పుష్ప 2లో హీరోయిన్ రష్మిక అన్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి ఫీలింగ్ సాంగ్ ఐటమ్ సాంగ్ లో ఉన్న లైట్ తీసుకున్నారు ఆడియన్స్. శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే ఐటమ్ గర్ల్ కోసం మరో స్టార్ హీరోయిన్ వెతుక్కోవాల్సిన పని లేదు. ఈ అమ్మడే డ్యూయల్ రోల్ చేసేస్తుంది. ఈ మధ్య ప్రతి సినిమాలో తనే ఐటమ్ గర్ల్ కావడంతో రెమ్యూనరేషన్ పెంచేసి శ్రీలీల 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. ఐటమ్ గర్ల్ దొరకలేదు, మళ్ళీ ఎవరినో తీసుకోవాలి, నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న బాధలను శ్రీలీల తీరుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. వైరల్ వయ్యారి సాంగ్ వచ్చేసరికి ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. మహేష్ బాబు పుట్టినరోజు వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. రిలీజెస్ అందరినీ ఎంజాయ్ చేస్తారు. ఈ బర్త్డేకు ఆగస్టు 9న అతను థియేటర్స్ లోకి వస్తోంది. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా 4K టెక్నాలజీ డాల్బీ అట్మాస్ తో సరికొత్త ఫీల్ ఇవ్వడానికి వచ్చేస్తోంది. మరి ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత మురళీమోహన్ సీక్వెల్ గురించి ఏం మాట్లాడారో చూద్దాం పదండి. అతడు ఎలా ఉంటుందని అడిగితే అందరూ బాగుందంటారు. కానీ అప్పట్లో డివైడ్ టాక్ వచ్చినా వెండితెరపై కంటే సిల్వర్ స్క్రీన్ మీదే టాప్ రేటింగ్ తో దుమ్ము దులిపిందే. సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లైనా ఇప్పటికీ మంచి రేటింగ్స్ రావడం విశేషం. నిర్మాతకు థియేటర్స్ నుంచి వచ్చిన మొత్తంతో కంటే శాటిలైట్ రైట్స్, డిజిటల్ తో మంచి లాభాలు వచ్చాయి. అతడును నిర్మించిన జయభేరి బ్యానర్ 20 ఏళ్లుగా మరో మూవీ తీయలేదు. అయితే జయభేరి ప్రొడక్షన్స్ పై త్వరలో సినిమాలు నిర్మిస్తామన్నారు. సీక్వెల్ ను మరో హీరోతో తీస్తే ఒప్పుకోరని త్రివిక్రమ్, మహేష్ డేట్స్ ఇస్తే వాళ్లతోనే సీక్వెల్ తీస్తారన్నారు. అతడులో నాజర్ పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును అనుకున్నారు. దీనిపై నిర్మాత స్పందిస్తూ బ్లాక్ చెక్ ఇచ్చామని, అయితే ప్రేక్షకులకు హీరోగానే తాను గుర్తుండిపోవాలి అంటూ అతడు ఆఫర్ను శోభన్ బాబు రిజెక్ట్ చేశారని చెప్పారు మురళీమోహన్. 2 షెడ్యూల్స్ జరిగిన తర్వాత మహేష్, రాజమౌళి సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందే. ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా జక్కన్న నుంచి ఏదైనా అప్డేట్ ఉంటుందో లేదో కానీ అతడు రిలీజ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనుంది. లాభాల్లో వాటా ఇవ్వాలని స్టార్స్ డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది క్రేజీ స్టార్స్ ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు స్టార్స్ కి పరిమితమైన లాభాల్లో వాటా ట్రెండ్ ఒక యంగ్ హీరో ఫాలో అవుతున్నాడని తెలిసిందే. స్టార్స్ దారిలో వెళ్తూ షేర్ అడుగుతున్న ఆ యంగ్ హీరో ఎవరు? సక్సెస్ లో ఉంటే మాత్రమే రెమ్యునరేషన్ పెరుగుతుంది. కానీ రామ్ విషయంలో మాత్రం సంథింగ్ స్పెషల్. వరుసగా 4 ఫ్లాప్ల తర్వాత కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ కు భారీ రెమ్యునరేషన్ దక్కుతుందట. మిస్ శెట్టి, మిస్టర్ శెట్టి ఫేమ్ మహేష్ దర్శకత్వంలో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 10 కోట్లే తీసుకున్నా లాభాల్లో వాటా తీసుకోవడంతో రెమ్యునరేషన్ 20 కోట్లు దాటిందట. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రెడ్, ది వారియర్స్, కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి 4 డిజాస్టర్స్ పడినా రామ్ రెమ్యునరేషన్ కు కాలేదు. స్టార్స్ లా యంగ్ హీరోలు కూడా లాభాల్లో వాటా తీసుకోవడం మొదలెట్టారు. ఇలా చేస్తేనే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతుంది. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటే బిజినెస్ భారీగా జరుగుతుంది. టేబుల్ ప్రాఫిట్ వస్తుందన్న నమ్మకంతో లాభాల్లో వాటా అడుగుతున్నారు.